టీమిండియా హెడ్ కోచ్ పదవి బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా ఉన్నట్టు మాజీ క్రికెట్ దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. ఈ అవకాశం లభిస్తే సంతోషంగా స్వీకరిస్తానని చెప్పాడు. టీమిండియా హెడ్ కోచ్ పదవి ద్వారా తనకెంతో ఇచ్చిన క్రికెట్ ఎంతో కొంత తిరిగిచ్చే అవకాశం లభిస్తుందన్నాడు. ఇటీవలే భారత క్రికెట్ నియంత్రణ మండలి టీమిండియా పురుషుల జట్టు హెడ్ కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆసక్తి కలిగిన వారు మే 27 సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తులు చేసుకోవాలని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలో భజ్జీ టీమిండియా హెడ్ కోచ్ పదవిపై తనకున్న ఆసక్తిని వెల్లడించడం చర్చనీయాంశమైంది. హర్భజన్ సింగ్ కూడా టీమిండియా హెడ్ కోచ్ పదవి రేసులో నిలుస్తాడా అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవీకాలం 2024 టీ20 ప్రపంచ కప్ తో ముగియనుంది. అంటే జూన్ చివరి నాటికి ద్రావిడ్ కోచ్ గా వైదొలుగుతారు. అందుకే కొత్త కోచ్ కోసం బీసీసీఐ తాజాగా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. కాగా కొత్త కోచ్ పదవీకాలం ఈ ఏడాది జూలై 1 నుంచి ప్రారంభమై 2027 డిసెంబర్ 31తో ముగుస్తుందని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది. అంటే టీమిండియాకు కొత్తగా కోచ్ పదవికి ఎంపికైన వ్యక్తి 2027 వన్డే ప్రపంచ కప్ వరకు భారత జట్టుకు ప్రధాన కోచ్ గా కొనసాగనున్నాడు. ఇప్పటికే ఈ పదవి కోసం గౌతమ్ గంభీర్ ను బీసీసీఐ అప్రోచ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా హెడ్ కోచ్ పదవికి నేను దరఖాస్తు చేస్తానో లేదో నాకు తెలియదు. కానీ టీమిండియాకు కోచ్ అనేది మెంటర్ లాంటిదే. భారత ఆటగాళ్లకు క్రికెట్ గురించి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నాడు.